ఇది ఒకటి సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో సహా, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా అది ఉద్యోగమే కాదు. వాళ్ళు వాలంటీర్‌గా ఒక పని చేస్తా ఉన్నారు అని చెప్తున్నారు. హ్మ్. కానీ ఇదే పిల్లలు కొన్ని లక్షల మంది, నాకు తెలిసిన 2,00,000 చిల్లర మంది ఎంతో ఉన్నారు అనేది అంచనా. సో, ఈ పిల్లలు 20-25 సంవత్సరాలకు వాలంటీర్‌గా వస్తే, వాడు 30 సంవత్సరాలకు వచ్చేస్తాడు. ఇదే 5 సంవత్సరాలు వీళ్ళకి ఉద్యోగాలు నిజంగా పర్మనెంట్‌గానే చేస్తారేమో అని. గవర్నమెంట్ కదా మమ్మల్ని వాడుకుంటుంది కదా అని చెప్పి పర్మనెంట్ చేస్తారని ఆయన ఉండిపోతే 30 సంవత్సరాలు వచ్చేస్తాయి. కాదురా మీరు బయటకు పోండి, మీరు ఉద్యోగులు కాదు అన్నారు ఈళ్ళు. ఇప్పుడు 30 సంవత్సరాలకు ఉద్యోగం చేద్దామంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఎలిజిబిలిటీ పోద్ది. గుడ్ లాజిక్. సో, డిగ్రీ చదివాడు అన్న నేను ఇంకో ఉద్యోగం చేద్దామంటే ఎలిజిబిలిటీ లేదు, నీకు చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేద్దామన్నా నీకు ఈ ఏజ్కే ఇది, ఈ ఏజ్కి ఇది అని ఉంటుంది క్లియర్‌గా. అటు కాక ఇటు కాక ఈ పిల్లలు ఏమైపోతారు? ఓకే. సో, నేనేమంటానంటే నువ్వు ఉద్యోగం అని చెప్పు. యెస్, ఉద్యోగం ఇవ్వు నిజమైతే. వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి 5,000 రూపాయలు అక్కడ కుదించి మా సొంత ఊర్లోనే మేము చేస్తామని కొద్దిమంది పిల్లలతో మాట్లాడించి అది నిజమైన వ్యవస్థగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా చాలా మంచి యువత ఉంది. ఇలాంటి యువతను నువ్వు కరెక్ట్‌గా వాడుకుంటే, లేదా ఏ పార్టీ అయినా సరే వచ్చిన పార్టీని కరెక్ట్‌గా వాడుకుంటే మిరాకిల్ సృష్టిస్తారు. ఇలాంటి సృష్టించే వాళ్ళని మీరు వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గించి నాశనం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. ఓకే. ఫైన్.